సహస్ర కార్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడు జోగమ్మ సడన్గా అడ్డు రావడంతో కార్ బ్రేక్ వేసి కార్ దిగిన తర్వాత జోగమ్మ మీద మండిపడుతూ, ఏయ్ నీకు అసలు మినిమం కామన్ సెన్స్ లేదా? కార్కి అడ్డంగా వచ్చావేంటి? పక్కకు తప్పుకోవాలని తెలీదా అని చెప్పి మండిపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు జోగమ్మ సహస్రతో, కాబోయే వాడితో కలిసి తాళి కట్టించుకోవాలని ఉరకలు వేస్తున్నావు, 7 అడుగులు నడవాలని కలలు కంటున్నావు, కానీ ఆ కలలు కాగితం మీద అక్షరాల్లాగా మిగిలిపోతాయో, రాతి మీద శిలాశాసనాల్లాగా మిగిలిపోతాయో ఎవరికి తెలుసు అని చెప్పి జోగమ్మ అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు అంటే నా కూతురు పెళ్ళి జరగదంటున్నావా అని చెప్పి సహస్ర తల్లి అంటూ ఉంటుంది. అప్పుడు జోగమ్మ, నీ కూతురు చేరుకునే తీరం అందినంత దూరంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది, అంతలోనే దూరం అవుతుంది అని చెప్పి, మనం ఒకటి తలిస్తే ఆ దైవం ఒకటి తలుస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు వాళ్ళంతా కూడా జోగమ్మ మాటలకు ఆశ్చర్యపోతూ ఉంటారు. మరోపక్క కనక మహాలక్ష్మి విహారీల చేత ఆదికేశవులు పూజ చేస్తూ విహారీ కనక మహాలక్ష్మి నుదుటిన బొట్టు పెడుతూ ఉంటాడు. ఇద్దరు కూడా చేతికి కంకణాలు కట్టుకుంటారు. ఆ తర్వాత పూజను పూర్తి చేసి పెద్దవాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మరి మన ఛానల్ తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.